హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈరోజు వీడియో అయితే కనుక విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. అది ఎందుకు అంటే కనుక మనకి తల్లికి వందనం కానీ విద్యా దీవెన, వసతి దీవెన వీటన్నిటి గురించి కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి పేరెంట్స్ వరకు కూడా ఎంతో ఆశగా ఆసక్తిగా ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు కదండి. వాటి గురించి అయితే కనుక మనకి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ అవుతుందన్నమాట అండి. సో తల్లికి వందనం, ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇంటి నుండి ఎంతమంది విద్యార్థులైతే కనుక స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరు చొప్పున కూడా 15,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అలాగే మనకి విద్యా దీవెన, వసతి దీవెన ఉంది కదండి. దాని గురించి అయితే కనుక ఫండ్స్ రిలీజ్ అవ్వక మేనేజ్మెంట్ని అంటే కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు కదండి స్టూడెంట్స్ అందరూ కూడా. ఈ విషయం గురించి నాకు చాలామంది మెసేజ్ కూడా చేశారండి. నాకే కాదండి, మన మంత్రి నారా లోకేష్ గారికి కూడా దీని మీద మెసేజ్లు అయితే వెళ్ళాయటండి. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు మంత్రి గారికి, నారా లోకేష్ గారికి పెట్టడం అయితే జరిగిందని. అలాగే మొన్న మీటింగ్లోనే ఒక విద్యార్థిని అడిగారన్నమాట అండి, తల్లికి వందనము, విద్యా దీవెన గురించి ప్రతి స్టూడెంటు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామండి, ఇది ఎప్పుడు వస్తుంది ఏంటి అని. దానికి నారా లోకేష్ గారు చెప్తూ సూపర్ 6లో ఉన్న ప్రతి పథకము కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటాము. మీ అందరికీ కూడా ఏమైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా కంపల్సరీ చేస్తాము. అయితే ఇప్పుడు మొదటగా సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఫ్రీ గ్యాస్ గురించి అయితే కనుక దీపావళికి స్టార్ట్ అవుతుంది కదా. దాని తర్వాత వీటిని కూడా మేము ఒక్కొక్కటిగా మేము రిలీజ్ చేస్తాము, మీరెవరు కంగారు పడకండి. అయితే ఈ విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం పథకం కింద మన మంత్రి గారితో మీటింగ్ అవ్వాల్సి ఉంది. కానీ ఏంటంటే ఆ మీటింగు మన ముఖ్యమంత్రి గారికి ఖాళీ లేకపోవడం వల్ల అది పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ వీక్ జరుగుతుంది ఆ మీటింగు. ఆ మీటింగ్లోని దీని గురించి మాట్లాడి డేట్ ఎప్పుడన్నది కూడా మేము మీకు తెలియజేస్తాము, మీరెవరు కూడా కంగారు పడకండి. స్టూడెంట్స్ చాలా ఒత్తిడికి గురవుతున్నట్లు నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి. మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మాట్లాడుతూ, ఇదివరకు అయితే కనుక మేము డైరెక్ట్గా మేనేజ్మెంట్ అకౌంట్లోకే పడిపోయేది కనుక స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం వరకు మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వము ఈ విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి తల్లుల అకౌంట్లో వేయడం వల్ల పిల్లలకి ఈ ఫీజుల గురించి తెలియడము, మేనేజ్మెంట్ నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా స్టూడెంట్స్ అంటే మీరు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం వరకే మీ బాధ్యత, మీకు ఈ ఫీజుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మేము కాలేజీకే వేసేస్తాము ఈ అమౌంట్ని. దానివల్ల కొంచెం జాప్యం జరగవచ్చు. కానీ ఆల్రెడీ ఈ ఫ్రీ గ్యాస్ అన్నది మనం డేట్ అయితే ఇచ్చేస్తాం కదండి దీపావళి నుంచి అని చెప్పి. సో దాని తర్వాత ఇది మళ్ళీ మీకు కంపల్సరీ కూడా వచ్చేస్తుంది. దీనికి ఎంతో టైం పట్టదు, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పడం అయితే జరిగింది. అలాగే మీ పాత బకాయిలు అంటే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ పడినవి కూడా నాకు తెలుసు, నాకు మెసేజ్ల ద్వారా నాకు తెలిసింది అని చెప్పడం జరిగింది. కానీ మరి దాని గురించి ఏం చేస్తారన్నది కూడా చెప్పలేదు. ఒకటే అన్నారండి, కొంత ఫస్ట్ ఫ్రీ గ్యాస్ వస్తుంది కదా, దాని తర్వాత అంటే నెక్స్ట్ వీక్ మన ముఖ్యమంత్రి గారితో నాకు మీటింగ్ ఉంది ఈ విషయంతో మీటింగ్ అయిన తర్వాత నేను డేట్ అయితే కనుక ఫిక్స్ చేస్తాను. సో ఇదేంటంటే నేనేదో మీకు కల్పించి చెప్పింది కాదండి, ఇది యూట్యూబ్లోని మీరు కొట్టినా వచ్చేస్తుంది. నారా లోకేష్ గారిని ఒక స్టూడెంట్ అడిగిన విషయంకి ఆయన చెప్పిన సమాధానం మాట అండి. మీకు ఎవరికైనా ఇది డౌట్ ఉంటే మీరు ఆ వీడియో చూడండి. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే తల్లికి వందనము, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన మనకి నెక్స్ట్ అంటే ఫ్రీ గ్యాస్ మనకి దీపావళితో వస్తుంది కదండి. దీపావళి తర్వాత మనకి ఇది వస్తుందని ఒక క్లారిటీ అయితే వచ్చిందన్నమాట అండి. డేట్ అయితే కనుక మనకి మీటింగ్ తర్వాత దీనికి డేట్ని అయితే కనుక ఫిక్స్ చేస్తారన్నమాట అండి. సో ఎవరు కూడా అధైర్యపడకండి, వస్తాయన్న సూపర్ 6 పథకాలన్నీ కూడా వస్తాయన్నమాట అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.